తనను తన రాజకీయ ప్రత్యర్థులు ఏ సమయంలో, ఏ రీతిలో ఎలా టార్గెట్ చేస్తారన్న దానిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న స్పష్టత ఎక్కువనే చెప్పాలి. అందుకే సందర్భానికి తగ్గట్టు ఆయన తన వ్యవహారాల్ని మార్చేస్తూ ఉంటారు. తనను టార్గెట్ చేసేందుకు తనకున్న ఇబ్బందుల్ని వ్యూహాత్మకంగా తెర మీదకు తెచ్చేవారికి మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇవ్వటం కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో తిరుమల లడ్డు వివాదం అంతకంతకు ముదురుతోన్న సంగతి తెలిసిందే. నెయ్యిలో నెయ్యి లేదన్న మాటతో పాటు లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న దానిపై విమర్శలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. గడిచిన 4-5 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువగా రాజకీయం దేవుడి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా తనపై విరుచుకుపడుతున్న అధికార పక్షంతో పాటు తన్ను ఇరుకున పెట్టేలా చేస్తున్న వ్యాఖ్యలకు వైఎస్ జగన్ తాజాగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం పరిధిలోని నందిపల్లి నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్ జగన్ పాల్గొనడం విశేషంగా మారింది. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక సాంప్రదాయ దుస్తుల్ని ధరించి స్వామివారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన వారిని జగన్ అభినందించారు. తన సాంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకర్షించిన జగన్ పూజ కోసం చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించడం చూస్తే హిందూ సాంప్రదాయ పూజలకు ఆయన ఎంత ప్రాధాన్యతను ఇస్తారన్నది కొట్టొచ్చినట్లుగా కనిపించే పరిస్థితి. ఇక ఇదంతా బాగానే ఉన్నా ఒక్క లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సాధారణంగా హిందూ ధర్మంలో భర్తతో పాటు భార్య కలిసి పూజలో పాల్గొనటం ఎక్కువగా చూస్తూ ఉంటాం. తాజాగా దేవాలయ నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి తన సతీమణి భారతమ్మను వెంట పెట్టుకుని వచ్చి తనతో పాటు పూజాధికాలు నిర్వహించేలా చేస్తే మరింత బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయాన్ని తీసుకుంటే కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, పూజలకు కానీ తన వెంట తన సతీమణిని వెంట పెట్టుకు రావటమే కాదు, హిందూ సాంప్రదాయం ప్రకారం క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు. విదేశీయురాలు, అందున అన్యమతానికి చెందిన వారైనప్పటికీ తన భర్త అనుసరించే హిందూ మతాన్ని ఆమె ఫాలో అయ్యేలా ఆమె తీరు ఆకట్టుకునేలా ఉంటుంది. అదే రీతిలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తన వెంట తన సహధర్మచారిని తీసుకెళ్తే బేషిక్గా ఉంటుందన్న మాట పలువురి నోటి నుండి ఇప్పుడు వినిపిస్తూ ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.